హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి మినీ మిక్సర్ గ్రైండర్ జ్యూసరు. దీని ప్రాబ్లం వచ్చేసి జార్ నుంచి వాటర్ లీక్ అయ్యి లోపల మోటార్ అయితే స్టక్ అవ్వడం జరిగింది. మనం ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మిక్సర్ గ్రైండర్ అనేది ఓపెన్ చేసుకొని దీని బుష్ అయితే క్లీన్ చేసి ఎక్కడం జరుగుతుంది. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి, ఈ విధంగా అయితే మనం మోటార్ అయితే బయటకు తీసేసుకోవాలి కంప్లీట్గా. చూడండి, ఇక్కడ వాటర్ పడి కంప్లీట్గా బుష్ అయితే స్టక్ అవ్వడం జరిగింది. దీని పైన ఉన్న పేపర్ తీస్తే దీని కింద 2 స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. 4 స్క్రూలు ఆపోజిట్ ఉండడం జరుగుతుంది. ఈ బాడీకి ఆపోజిట్లో కింద ఈ స్క్రూలు కూడా ఓపెన్ చేస్తే రావడం జరుగుతుంది. స్విచ్ దాన్ని నొక్కినప్పుడే మనకు మోటార్ అయితే రన్ కావడం జరుగుతుంది. పైన జార్ పెట్టి లాక్ చేసినప్పుడు ఈ వీడియోలో చూపెట్టినట్టుగా 2 ఆపోజిట్లో 2 బాడీకి అయితే స్క్రూ ఉండడం జరుగుతుంది. అది ఓపెన్ చేస్తే మనకు ఆర్మేచర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా స్క్రూలు తీస్తే ఈ బేస్ నుంచి ఇక్కడ మనకు వాటర్ లీక్ అయిపోయి స్టక్ అయింది. ఈ ఫ్యాన్ కూడా తీసేసుకోవాలి. కింద స్క్రూ డ్రైవర్ పెట్టి ఈ విధంగా నొక్కితే మనకు లోపల సైడ్కు బయటికి రావడం జరుగుతుంది. ఈ ఆపోజిట్లో 2 కార్బన్లు కూడా లోపల పిన్ టైప్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేస్తే కార్బన్ సైడ్కు రావడం జరుగుతుంది. ఈ విధంగా తీస్తే కార్బన్లు అయితే బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కార్బన్ల తర్వాత కింది యొక్క బుష్ ప్లేటు ఈ విధంగా ప్లేట్ సెట్ తీసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. కింది బుష్ బాగానే ఉంది, అది స్టక్ అయితే కాలేదు. పైన బుష్ అయితే మనకు స్టక్ అవ్వడం జరిగింది. పైన మనం జార్ ఫిక్స్ చేస్తాం కాబట్టి వాటర్ లీక్ అయ్యి ఇక్కడ మొత్తం స్టక్ అయింది బుష్. ఈ విధంగా కొట్టుకుంటే మనకు బుష్ నుంచి ప్లేట్ అయితే విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా విడిపోయాక మనం ఈ బుష్ అయితే జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి. అంత చిన్న సైజు మనకు బుష్ అయితే మనకు మార్కెట్లో దొరకట్లేదు కాబట్టి ఆ బుషే ఓపెన్ చేసి క్లీన్ చేసి ఎక్కడం జరిగింది. ఈ విధంగా మంకీ ప్లేట్ తోటి విధంగా మరీ బాగా లాక్ చేయకూడదు. లాక్ చేస్తే ఆ బుష్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. లైట్గా లాక్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఆర్మేచర్ అయితే బయటకు తీస్తే బుష్ అయితే మనకు బాగానే ఉంది. ఈ బుష్ నీట్గా క్లీన్ చేసుకొని ఈ ఆర్మేచర్కి అయితే మనం మిషన్ పెట్టుకొని పేపర్ కొట్టుకోవాలి. చూడండి, బుష్ అయితే రావడం జరిగింది. వాటర్ పడి కంప్లీట్గా స్టక్ అయిపోయింది షాఫ్ట్ అనేది. చూడండి, నీట్గా సేమ్ మనం పేపర్ పెట్టుకొని క్లీన్ చేసుకొని మళ్ళొకసారి బుష్ అయితే పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఈ విధంగా నీట్గా ఉంది. ఈ బుష్ మనం పాత బుషే మనం సెట్ చేయడం జరుగుతుంది. ఆయిల్ వేసుకొని సేమ్ ఫిక్స్ చేసుకోవాలి. కింద పైన 2 సైడ్ల మనం అయితే పేపర్ కొట్టుకొని బుష్ పెట్టుకొని చూసుకోవాలి. మళ్ళీ బుష్ యొక్క ప్లేట్లా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బుష్ పెట్టుకొని పైనుంచి సపోర్ట్ తోటి కొట్టుకుంటే మనకు చుట్టూ లాక్ కూడా జరుగుతుంది. లాక్ అయినాక బుష్ యొక్క చుట్టూ కూడా లాక్స్ ఉంటాయి కదా, ఆ చుట్టూ అనేది కంప్లీట్గా ఈ విధంగా మనం కొట్టేసుకుంటే బుష్ కరెక్ట్గా టైట్ అయితే లాక్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లాక్ అయినాక పేపర్ కిక్ అయితే కొంచెం వేసుకుంటే మనకు బుష్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది. మనకు వైబ్రేషన్కి వచ్చినప్పుడు కూడా బుష్ అయితే మనకు లూజ్ కావడం ఏముండదు. కరెక్ట్ లాక్ అయిందా లేదా లూజ్ లేకుండా చూసుకోవాలి మెయిన్గా బుష్ అనేది. 2 సైడ్ల షాఫ్ట్కి ఆయిల్ వేసుకొని ఒకసారి పైన ప్లేట్ అయితే మనం ఈ విధంగా పెట్టుకొని ఫ్రీగా అవుతుందా లేదా అనేది, షాఫ్ట్ ఫ్రీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి కింద ఫీల్డ్ కేలకు కార్బన్ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేటు షాఫ్ట్ చూసుకొని కింద ఫీల్డ్ కేల పెట్టుకొని దానిపైనుంచి 2 సైడ్ల ఆయిల్ వేసుకొని ఆర్మేచర్ అయితే ఈ విధంగా లోపలి పెట్టేసుకొని దానిపైన మనం ఇందాక బుష్ మార్చాం కదా, ఆ ప్లేట్ కూడా పెట్టుకొని చూసుకోవాలి ఒకసారి. చూడండి, ఈ విధంగా కరెక్ట్ బుష్ అనేది లాక్ అయిందా లేదా సైడ్కి అయినా పోయిందా చూసుకొని సైడ్కు 2 బోల్టులు వేసుకొని ఫుల్ టైట్ అయితే వీలైనంత వరకు ఫుల్ టైట్ వేసుకోవాలి. లూజ్ అయితే ఉండకూడదు. లూజ్ ఉంటే మనకు మిక్సీ రన్నింగ్ అయినప్పుడు వైబ్రేషన్కు నట్లు లూజ్ అయ్యి షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఆర్మేచర్ తిప్పితే కొంచెం హార్డ్ అయితే ఉంది. కింద పైన ఈ విధంగా కొట్టుకుంటే మనకి ఏమన్నా హార్డ్ అయితే అటు ఇటు ఏమైనా తాకేది ఉంటే ఫ్రీ కావడం జరుగుతుంది ఆర్మేచరు. దాని కింద అలాగే మనం ఫ్యాన్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఫ్యాన్ పెట్టినాక తిప్పితే మనకు ఫ్రీగా అయితే మూమెంట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 వైపులా కార్బన్లు అయితే పెట్టుకోవాలి. కార్బన్లు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎటు ఉన్న వైరు అటే ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకోకపోతే మనకు రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది. మనం కార్బన్ వైర్లు తీస్తున్నప్పుడు ఎటు నుంచి ఉన్నాయో చూసుకొని తీసేసుకోవాలి. ఆ పైన ప్లేట్ కూడా పెట్టుకొని మనం ఒకసారి ఆయిల్ వేసుకోవాలి. కిందికి పైకి సిరీస్లో ఆన్ చేస్తే మన కింద ఫ్యాన్ అయితే తిరగడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పైన బటన్ ఉంది కదా, మనం నొక్కుతున్నాం. ఆ బటన్ నొక్కినప్పుడు మాత్రమే మన మిక్సీ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. దీనికి ఎలాంటి సైడ్కి స్విచ్లు అయితే ఏముండవు. మనం జారు పైన పెట్టినప్పుడు మాత్రమే ఈ మిక్సీ అనేది డైరెక్ట్ ఆన్ కావడం జరుగుతుంది. జార్ తోటే లాక్ కావడం జరుగుతుంది. చూడండి, మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మిక్సీ మోటార్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక కింద ఫ్యాన్ మోటార్కు అటు ఇటు కేబుల్స్ తాకుండా సైడ్కి అయితే లాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా సైడ్కు 2 సైడ్ల కేబుల్ పెట్టుకొని కింద కంప్లీట్గా ఫిట్ చేసుకోవాలి.
ఇవి ఫిట్ చేసినాక మనకు మిక్సీ కింద చూడండి ఈ 3 స్క్రూలు అయితే మనం ఫిట్ చేసుకున్నాక వీటిపైన రబ్బర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సైడ్‌కి మన స్క్రూ డ్రైవర్ నొక్కి ఇక్కడ మనకు స్విచ్ అయితే ఉండడం జరుగుతుంది. అది నొక్కినప్పుడు మనకు ఫ్యాన్ అయితే కింద మిక్సీ మోటర్ అయితే రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ రబ్బర్స్ మనం ఇందాక స్క్రూలు ఫిట్ చేసాం కదా! వాటికి ఈ రబ్బర్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కప్లర్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని మళ్ళొకసారి అయితే మనం మిక్సీ అయితే రన్ చేసుకుందాం. ఈ మినీ మిక్సీ చూడండి. ఈ విధంగా కింద మనం కేబుల్స్ ఫిట్ చేసేటప్పుడు ఎటు మనకు సైడ్‌కు టచ్ కాకుండా ఈ ఫ్యాన్‌కు టచ్ కాకుండా క్యాప్స్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిక్సీ అయితే ఈ బటన్ నొక్కినప్పుడు రన్నింగ్ అయితే కావడం జరుగుతది. చూడండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది.